ఇక ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినా గ్రౌండ్ లెవెల్లో మాత్రం పాస్పోర్ట్ దరఖాస్తుదారుల కష్టాలు తీరడం లేదు. సికింద్రాబాద్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ వద్ద వివిధ కరెక్షన్ల కోసం వస్తున్న జనాలతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కనీసం 1/2 కిలోమీటరు మేర క్యూ లైన్లు దర్శనమిస్తుండగా చాలా మంది రాత్రి వచ్చి ప్లాట్ఫామ్స్ పైన పడుకుంటూ ఉన్నారు, నానా అవస్థలు పడుతున్నారు. చూడొచ్చు విజువల్స్ లో కూడా. ఆన్లైన్ లో ఎంక్వైరీ స్లాట్స్ లిమిటెడ్ సంఖ్యలో ఉండి క్షణాల్లో అయిపోతుండడంతో బాధితులంతా కూడా నేరుగా అలా ఆఫీస్ కు క్యూలు కడుతూ ఉన్నారు. మరోవైపు సేవా కేంద్రాల్లో చిన్నపాటి స్పెల్లింగ్ తప్పులు లేదా మైనర్ కేసుల్లో మార్పులు చేసి పూర్తి అధికారాలు క్షేత్రస్థాయి అధికారులకు అక్కడ లేకపోవడంతో దరఖాస్తుదారులను ఆర్పీఓకి హోల్డ్లో పెడుతూ ఉన్నారు. దీనికి తోడు వాకింగ్ టోకెన్లు ఇస్తున్నారు అన్న అపోహలతో జిల్లాల నుంచి నలుమూలల నుంచి కూడా తెల్లవారుజాము నుంచే జనం అక్కడ భారీగా వచ్చి పడిగాపులు కాస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక మధ్యవర్తుల గందరగోళం ఉండనే ఉంది. సరైన అవగాహన లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఆన్లైన్లోనే పబ్లిక్ ఎంక్వైరీ స్లాట్స్ బుక్ చేసుకోవడం లేదా గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉన్న క్షేత్రస్థాయిలో ఒకే ఒక్క మెయిన్ ఆర్పీఓపై భారం పడ్డమే ఈ భారీ రద్దీకి అసలు కారణమని తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చార్మి అందిస్తారు. పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర నిన్న సాయంత్రం నుంచి కూడా ప్రజలంతా కూడా వెయిట్ చిన్న చిన్న మిస్టేక్స్ కోసం వచ్చారు. ఇంకొంతమందికి అయితే షోకాస్ నోటీసులు కూడా జారీ చేశారు. రండి చిన్న మీ దాంట్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి అన్నారు. అండ్ ఇక్కడ గంటల కొద్ది నిలిచినప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నిల్చోవాలి, అది అప్పుడు టోకెన్లు ఇవ్వడం ఇదంతా కూడా జరుగుతుంది. సో ఏం జరిగింది సార్? నార్మల్గా మీకు దేనికోసం వచ్చారు? మేడం, యాక్చువల్లీ మేము ఇదేది 2023లో పాస్పోర్ట్ అప్లై చేసినాము. అప్లై చేసిన తర్వాత మాకు పాస్పోర్ట్ వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇదేది ఇన్వలప్ చింపి చూస్తే ఇదే వేరేళ్ళ పాస్పోర్ట్ వచ్చింది. మాకు వేరేళ్ళ పాస్పోర్ట్ వస్తే మేము వచ్చి మళ్ళీ ఇక్కడ ఇదే ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేసినాము. చేసిన తర్వాత మా పాస్పోర్ట్ మాకు పంపించేసినాము ఒక 1 వీక్ 15 డేస్ లోపల. మళ్ళా ఇప్పుడు మాకు ఒకటి ఇదేది నోటీస్ అని వచ్చింది ఇంటికి. ఇదే షోకస్ నోటీస్ అంట, ఫైనల్ నోటీస్ అని ఇచ్చినారు. వెళ్ళినారు. యాక్చువల్లీ ఆమె ఇది లోపలికి వెళ్తే ఇది క్వార్టర్ మీద సిస్టమ్ మీద చూసి మాకు తెలియదు అంటున్నారు. మాకు తెలియదు. ఇలా అయితే ఏం ఇదేది ఇట్లా ఏమో ఇదేది చూపెడితే లేదని, పేరే లేదు, సంబంధమే లేదు అంటున్నారు. మళ్ళా సరే పొద్దుగాల మేము ఇదే 5:30కి అట్లా వచ్చినాం మేడం. ఏం లేదు మేడం, కొంచెం మాకు ఇది ఇబ్బంది కలగకుండా చూడండి. కొంచెము ఏం ప్రాబ్లం లేదు. అక్కడ అంత దూరం నుంచి వస్తున్నామంటే మార్నింగ్ 4 గంటలకు వచ్చినాం ఇక్కడికి. ఇప్పటివరకు టైం ఎంత అవుతుంది మేడం? ఇప్పటివరకు అది మా ప్రాబ్లం ఏందో కొంచెం తెలుసుకోండి, కొంచెం సాల్వ్ చేయండి మేడం, పట్టించుకోండి, కొంచెం ప్రభుత్వం చెప్పండి కొంచెం, అంతే మేడం. ఇక్కడిక్కడ చిన్న వాటికంటే ఏం కాదు. పాస్పోర్ట్ దానికి సంబంధించి వేరే కంట్రీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళే కదా అన్ని చేసుకునే. మరి ఇంత జరుగుతున్నా కూడా మెల్లగా సర్వర్ డౌన్ ఉందండి, మాకు కొంచెం ½ an hour లేట్ ఉందండి, ఈ కంప్లైంట్స్ మీరు చెప్పాల్సింది అనేది ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు లోపలికి వెళ్ళేసి వస్తున్నా కూడా వాళ్ళు కూడా అదే మాట, లోపల సర్వర్ బిజీ ఉందన్నాము, లేకపోతే లేదు ఇది నెక్స్ట్ మంత్ అవుతుంది, లేకపోతే నెక్స్ట్ వీక్ అవుతుంది, అట్లా వీళ్ళే పెండింగ్ పెడతా ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనుతో రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ, హైదరాబాద్. భారీగా క్యూ లైన్లు చూసిన తర్వాతైనా అధికారులు స్పందిస్తారని ఆశిద్దాం.